హాయ్ ఆల్ వెల్కమ్ టు దినేష్ ఎడ్యుకేషన్స్. గ్రూప్ డి సిరీస్ రివిజన్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రెసెంట్ మనం మెన్సురేషన్ 2D టాపిక్ని అయితే డిస్కస్ చేస్తున్నామండి. మనం టాపిక్ వైజ్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరన్నా ఫస్ట్ పార్ట్ చూడలేదంటే ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి ఈ వీడియోస్ కనుక వస్తే మీకు కొద్దిగా క్లారిటీ అనేది రావడం జరుగుతుందండి. ఈ వీడియోస్ అయితే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేయడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ గా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే చాలండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ డయామీటర్ ఈజ్ 3.85 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇది ప్రీవియస్ గా గ్రూప్ డీల్ అయితే అడగడం జరిగింది 2022లో. లాస్ట్ వీడియోలో అయితే సర్కిల్ గురించి మాట్లాడుకోలేదండి. ఏవైతే రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపీజియం అండ్ పారలలోగ్రామ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో సర్కిల్స్ యొక్క ఫార్ములాస్ చూద్దాం. సర్కిల్ కి వచ్చేసరికి పెరిమీటర్ అనేది ఉండదండి. పెరిమీటర్ ప్లేస్ లో మనకి సర్కంఫరెన్స్ అనేది రిపీట్ అయింది. రైట్, ఇక్కడ ఏరియా అనేది కామన్. సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసరికి మనకి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పెరిమీటర్ అనొచ్చు లేదా సర్కంఫరెన్స్ అంటారండి. చాలా వరకు సర్కంఫరెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసరికి 2πr. రైట్, ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం డయామీటర్ వచ్చేసరికి 2r అని చెప్పుకోవచ్చు. ఈ మూడు ఫార్ములాస్ మీద మనం సర్కిల్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ డయామీటర్ ఈస్ 38.5 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఫైండ్ సర్కంఫరెన్స్ అంటున్నాడు. మనం సర్కంఫరెన్స్ ఫార్ములా అయితే డిస్కస్ చేసుకున్నాం. వాడు డయామీటర్ అనేది ఇవ్వడం జరిగింది. డయామీటర్ ఫార్ములా కూడా డిస్కస్ చేసుకున్నాం. 2r ఈక్వల్ టు అంటే డయామీటర్ ఈక్వల్ టు 38.5 అనడం జరిగింది. వాడేం అడుగుతున్నాడు? సర్కంఫరెన్స్ అడుగుతున్నాడు. సర్కంఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? 2πr. ఇది మనం కనుక్కోవాలి. ఇక్కడ నుంచి మనం r అనేది కనుక్కోవాలి. r అనేది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ అనేది చేయాలి. r ఈక్వల్ టు 38.5 ని 385.10 గా రాసుకోండి. ఈ 2r ఇక్కడ ఉంది కదా, ఈ 2r ని డినామినేటర్ లోకి తండి. ఇంటూ 2 అనేది అవడం జరిగింది. అంటే 385/20 అనేది జరుగుతుంది. రైట్, 5 టేబుల్లో 4 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయ్యింది. 5 టేబుల్లో 7 టైమ్స్ అండ్ ఇంకో 7 35 అండ్ 35 7 టైమ్స్ 77 టైమ్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మనకి ఆర్ వాల్యూ అనేది 77/4 అనేది రావడం జరుగుతుంది. ఈ ఆర్ వాల్యూని తెచ్చి 2πr లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ పై వాల్యూ తెలుసు కదండి, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 77/4. 7 టేబుల్లో 11 టైమ్స్. రైట్, 4 టేబుల్లో 2 టేబుల్లో 2 టైమ్స్ అండ్ 2 టేబుల్లో 11 టైమ్స్. మనకు మిగిలింది ఏంటి అంటే 11 ఇంటూ 11 అనేది మిగిలిందండి. ఇది వచ్చేసరికి 11 ఇంటూ 11 అంటే 11 స్క్వేర్ 121. మనకు వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ లో ఉండడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ రెక్టాంగిల్ హూజ్ డైమెన్షన్స్ ఆర్ గివెన్ యాజ్ 12 మీటర్స్ అండ్ 7 మీటర్స్ అంటున్నాడండి. ఇక్కడ ఒక రెక్టాంగిల్ లో ఒక సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ చేయడం జరిగిందండి. ఆ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి 12 మీటర్స్ అంటున్నాడు. నథింగ్ బట్ లెంత్ అండి. ఎందుకంటే లెంత్ అనేది పెద్ద వాల్యూ తీసుకోవాలి కాబట్టి 12 మీటర్స్ మనం లెంత్ తీసుకున్నాం. అండ్ బ్రెత్ వచ్చేసరికి 7 మీటర్స్. వాటి యొక్క డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది అడుగుతున్నాడు. సో మన దగ్గర ఏ మెజర్మెంట్స్ ఉన్నాయి అంటే రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి. మనం ఆ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది కనుక్కోవాలి. రైట్, ఇలాంటి సమ్స్ కనుక ఇస్తే మనం ఏం తీసుకోవాలంటే సింపుల్ రూల్ అండి. బ్రెత్ ఈక్వల్ టు అంటే రెక్టాంగిల్ యొక్క బ్రెత్ ఈక్వల్ టు డయామీటర్, సర్కిల్ యొక్క డయామీటర్ ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, బ్రెత్ ఎంతో మన దగ్గర ఉందండి 7 మీటర్స్. రైట్, అంటే 7 మీటర్స్ ఈక్వల్ టు ప్రీవియస్ గా మనం డయామీటర్ యొక్క ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. డయామీటర్ ఈక్వల్ టు 2r అని చెప్పొచ్చు. అంటే r ఈక్వల్ టు 7/2 అనేది రావడం జరుగుతుంది. దీని ప్రకారం మనం సర్కంఫరెన్స్ అనేది కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఫార్ములా వచ్చేసరికి 2πr. 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఉంది కాబట్టి 7/2. దీన్ని కనుక మనం సాల్వ్ చేసుకున్నట్టయితే 7 అండ్ 7 క్యాన్సిల్. 2 టేబుల్లో 11 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయ్యింది. 11 2 ఎంత అంటే 22 అనేది వస్తుంది ఆన్సర్. ఇది మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉండటం జరిగింది. థర్డ్ క్వశ్చన్, ఏ లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ 77 మీటర్స్ అండ్ 50 మీటర్స్. దిస్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఫీల్డ్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ సర్క్యులర్ ఫీల్డ్. మనకి రెక్టాంగులర్ ఏరియా ఫీల్డ్ వచ్చేసరికి ఈక్వల్ టు సర్క్యులర్ ఏరియా ఫీల్డ్ అనేది అంటున్నాడు. రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి 77 లెంత్ ఇచ్చాడు అండ్ 50 వచ్చేసరికి బ్రెత్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనం పెరిమీటర్ అడుగుతున్నాడు. దీనికంటే సర్కిల్ యొక్క పెరిమీటర్ అనేది కనుక్కోవాలి. సేమ్ ఇందాకట్లాగా అండి, కొద్దిగా మోడల్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి మనం రెక్టాంగిల్ యొక్క ఏరియా వచ్చేసరికి L ఇంటూ బి అండ్ సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసరికి పై ఆర్ స్క్వేర్. L ఇంటూ బి అంటే 50 ఇంటూ 77 ఈక్వల్ టు పై వాల్యూ తెలుసు కదండి 22/7 ఇంటూ ఆర్ తెలియదు కాబట్టి ఆర్ స్క్వేర్ అలానే ఉంచుకోండి. వీటిని కనుక క్యాన్సిల్ చేస్తే మనకి 11 టేబుల్లో 2 టైమ్స్ అండ్ 11 టేబుల్లో 7 టైమ్స్ అండ్ 2 టేబుల్లో
25 టైమ్స్ డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేస్తున్నానండి. 25 ఇంటూ 7 ఇంటూ 7 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని రూట్‌కి కన్వర్ట్ చేసుకుందాం. రైట్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 7 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీన్ని రూట్‌కి గనక కన్వర్ట్ చేసుకుంటే మనం ఈ 2 5స్‌లో నుంచి ఒక 5 అనేది వచ్చిద్ది. ఈ 2 7స్‌లో నుంచి ఒక 7 అనేది వచ్చిద్దండి. అంటే ఆర్ ఈక్వల్ టు మనకి 35 అనేది రావడం జరుగుతుంది. ఆర్‌ని బేస్ చేసుకొని సర్కంఫరెన్స్ అనేది కనుక్కోవాలి. 2 పై ఆర్ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి 35 అనేది రాసుకోండి. 7 టేబుల్‌లో 5 టైమ్స్ అనేది పోయిద్ది. రైట్ ఇక్కడ మీరు 22 ఇంటూ 5 చేయమాకండి. 2 ఇంటూ 5 చేయండి. 2 ఇంటూ 5 అంటే 10 అనేది వచ్చిద్ది. ఇంటూ 22 రాయండి. అంటే మొత్తం కలిపితే 220 అనేది అవ్వడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఆప్షన్‌లో అయితే ఉండటం జరిగింది. ఫోర్త్ క్వెషన్. If the perimeter of a circle is 88/7 centimeters, then find the perimeter of the square, the length of each of whose sides is equal to the radius of the given circle. ఇక్కడ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటున్నాడు. అంటే స్క్వేర్ యొక్క పెరిమీటర్ అనేది కనుక్కుంటున్నాడు. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా వచ్చేసరికి 4a. 4a అంటున్నాం. 4a అంటే 4తో డెఫినెట్‌గా మనం మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ 4 యొక్క మల్టిపుల్ ఆప్షన్స్‌లో 4 యొక్క మల్టిపుల్ ఏదుందో చూడండి. 7 వచ్చేసరికి 4 యొక్క మల్టిపుల్ కాదు. రైట్ 8 వచ్చేసరికి 4 యొక్క మల్టిపుల్, 6 వచ్చేసరికి 4 యొక్క మల్టిపుల్ కాదండి. 9 వచ్చేసరికి 4 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి మనం డెఫినిట్‌గా 8ని 4 యొక్క మల్టిపుల్‌గా కన్సిడర్ చేసి ఆప్షన్ అనేది పెట్టేయొచ్చు. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో అయితే ఇలా చేయడం కరెక్టేనండి. కానీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సమ్ అనేది చెప్తున్నాను. స్క్వేర్ యొక్క సైడ్ ఈక్వల్ టు అంటే ఒక స్క్వేర్ యొక్క సైడ్ ఈక్వల్ టు రేడియస్ అంటే సర్కిల్ యొక్క రేడియస్ అంటున్నాడు. వీటన్నిటిని ఈక్వల్ అంటున్నాడు. మనకి పెరిమీటర్ ఇచ్చాడు. అంటే సర్కంఫరెన్స్ ఇచ్చాడు. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత 88/7 అంటే 2πr ఈక్వల్ టు 88/7 వచ్చింది. 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 88/7. 22 టేబుల్‌లో 4 టైమ్స్ అనేది పోయిద్ది. అండ్ ఈ 7 అనేది క్యాన్సిల్ అయ్యిద్ది. 2 టేబుల్‌లో 2 టైమ్స్ అనేది పోయిద్ది. మనకి ఆర్ వాల్యూ ఈక్వల్ టు 2 అనేది రావడం జరుగుతుంది. ఆర్ ఈక్వల్ టు ఎస్ అని అంటే ఐ మీన్ సైడ్ అని సైడ్ ఆఫ్ స్క్వేర్ అని అంటే సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏ ఈక్వల్ టు 2 అనేది రావడం జరుగుతుంది. అంటే 4a ఈక్వల్ టు 8 అనేది రావడం జరుగుతుంది. రైట్ ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 2. ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ అ సెమీ సర్కిల్ హూజ్ పెరిమీటర్ ఈజ్ 72 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇక్కడ సెమీ సర్కిల్ అంటున్నాడండి. అందరూ చేసే తప్పు ఏంటంటే పై ఆర్ స్క్వేర్ చేస్తారు. అంటే సర్కిల్ యొక్క ఏరియా అనేది చేస్తాడు. ఇక్కడ సెమీ సర్కిల్కి వచ్చేసరికి పై ఆర్ స్క్వేర్ బై 2 అండి ఫార్ములా. సెమీ సర్కిల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై 2. సర్కంఫరెన్స్ వచ్చేసరికి మనకి పై ఆర్ ప్లస్ 2r అండి. మనం ఇక్కడ ఆర్ గనక కామన్ తీస్తే పై ప్లస్ 2 ఆర్ని కామన్ తీసి 22/7 ప్లస్ 2లా రాసుకోవచ్చు. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఆర్ ఇంటూ 36/7 అనేది రావడం జరుగుతుంది. అంటే సర్కంఫరెన్స్ ఈక్వల్ టు 36/7 ఇంటూ ఆర్ అనేది తీసుకోవచ్చు. లేదా ఇదన్నా తీసుకోవచ్చు. రైట్ ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే వాట్ విల్ బి ద ఏరియా అంటున్నాడు. వాడు పెరిమీటర్ అనేది ఇవ్వడం జరిగింది. పెరిమీటర్ అంటే నథింగ్ బట్ సర్కంఫరెన్స్ అండి. అంటే 36/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 72 అనేది ఇవ్వడం జరిగింది. మనం ఆర్ వాల్యూ కనుక్కొని ఆర్ నుంచి ఏరియా అనేది కనుక్కోవాలి. రైట్ 36 టేబుల్‌లో 2 టైమ్స్ అండి. రైట్ ఆర్ ఈక్వల్ టు 7 2s ఎంత అంటే 14 అనేది రావడం జరుగుతుంది. 1/2 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అంటే పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 14 ఇంటూ 14. ఇక్కడ 2 టేబుల్‌లో 11 టైమ్స్, 7 టేబుల్‌లో 2 టైమ్స్ 22 ఇంటూ 14 అనేది రావడం జరుగుతుంది. ఇదంతా చేయవసరం లేదండి. ఎందుకంటే 2 ఇంటూ 4 చేస్తే మనకి 8 అనేది వస్తుంది. 8 అనేది లాస్ట్ డిజిట్ వస్తుంది అంటే ఆప్షన్స్‌లో 8 అనేది ఏ ఆప్షన్‌కి ఉందో చూసుకోండి. 308 అంటే ఆప్షన్ 1కి 308 అంటే లాస్ట్ డిజిట్ 8 ఉంది కాబట్టి దీన్నే మనం ఆప్షన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు మొత్తం చేసుకున్నా కానీ 308 అనేది వస్తదండి. సిక్స్త్ క్వెషన్. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 85 సెంటీమీటర్స్ స్క్వేర్ అండ్ ఇట్స్ బేస్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ కరస్పాండింగ్ టు దిస్ గివెన్ బేస్ అంటున్నాడు. ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోనండి. రైట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏరియా వచ్చేసరికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఒక్కో ట్రయాంగిల్‌కి ఫార్ములాస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌కి √4a² అనేది రావడం జరుగుతుంది. స్కేలెన్ ట్రయాంగిల్‌కి ఇంకో ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. మనం ఇచ్చిన ట్రయాంగిల్ ఏ ఫార్ములా ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఇక్కడ మామూలు ట్రయాంగిల్ అడుగుతున్నాడు కాబట్టి నథింగ్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది అడుగుతున్నాడు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది తీసుకోండి.
రైట్. వాడు ఏరియా అనేది ఇచ్చేయడం జరిగింది. అంటే 85 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకి బేస్ అనేది 5 సెంటీమీటర్స్ క్వెషన్‌లోనే ఇచ్చాడు కాబట్టి 85 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 5 ఇంటూ హెచ్. 5 టేబుల్‌లో 17 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయిద్దండి. 2 ఇంటూ 17 ఎంత అంటే 34 ఈక్వల్ టు హెచ్ అనేది రావడం జరుగుతుంది. హైట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఆప్షన్‌లో ఉందండి. సెవెంత్ క్వెషన్. ఏ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్. ఇట్స్ ఏరియా ఈజ్ 25,000 meters square and the length of base is 500 meters. Its height corresponding to the given base is అంటున్నాడు. బేస్ కనుక్కోమంటున్నాడు. హైట్ ఇచ్చాడు అండ్ ఏరియా ఇచ్చాడు. ఇందాక డిస్కస్ చేసుకున్నట్టేనండి. 25,000 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 500 ఇంటూ హెచ్. ఇక్కడ ఇక్కడ 2 జీరోస్ అండ్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోండి. 5 టేబుల్‌లో 50 టైమ్స్ అంటే 50 ఇంటూ 2 అంటే హెచ్ ఈక్వల్ టు 100 అనేది రావడం జరుగుతుంది. ఈ 100 మనకి ఫోర్త్ ఆప్షన్‌లో ఉండడం జరిగింది. సింపుల్ మనకి ఫార్ములా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఫార్ములా తెలవకపోతే గనక ఎక్కువ టైం అనేది కేటాయించాలి. లేదా బిట్ అనేది వదిలేసి రావాలి. మీరు మెన్సురేషన్‌లో చాలా ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ ఫార్ములా తెలిస్తే గనక. క్వెషన్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 25√3 సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ మీరు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే కనుక రాదండి. ఎందుకంటే వాడు క్లియర్‌గా క్వెషన్‌లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా వచ్చేసరికి రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ స్క్వేర్. రైట్. ఏరియా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఫర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. స్కేలన్ ట్రయాంగిల్కి వచ్చేసరికి వేరే ఫార్ములా వచ్చింది. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి వేరే ఫార్ములా వచ్చింది. మీరు ఫార్ములాని బట్టి వెళ్ళాలండి. ఐ మీన్ క్వశ్చన్ బట్టి వెళ్ళాలండి. ఇక్కడ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 25√3 సెంటీమీటర్స్. అంటే 25√3 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3/4 ఏ స్క్వేర్ అనేది వచ్చిందండి. ఇక్కడ √3 ఇక్కడ √3 అనేది క్యాన్సిల్ చేసుకుంటే 25 ఇంటూ 4 వచ్చిందండి. 25 ఇంటూ 4 ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 100 అనేది వచ్చింది. ఏ వాల్యూ వచ్చేసరికి మనకి 10 అనేది వచ్చిందండి. ఇది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది ఉండటం జరిగింది. నైన్త్ క్వశ్చన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ ఏరియా ఈజ్ 4√3 స్క్వేర్ యూనిట్స్ అంటున్నాడు. రైట్. ఇది ప్రీవియస్ గా గ్రూప్ డీలోనే అడగడం జరిగింది 2022లో. మనకి ఏరియా ఫార్ములా వచ్చేసరికి రూట్ ఆఫ్ 3 ఏ స్క్వేర్ ఈక్వల్ టు వాడి ఏరియా ఇచ్చా కాబట్టి 4√3కి ఈక్వల్ చేసుకోండి. రూట్ ఆఫ్ 4√3 సారీ ఇక్కడ √3 ఇక్కడ √3 అనేది క్యాన్సిల్ అయ్యిద్ది. ఈ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 4ని కనుక ఇటు పంపిస్తే 4 ఇంటూ 4 అనేది రావడం జరిగింది. అంటే ఏ ఈక్వల్ టు 4 అనేది రావడం జరిగింది. రైట్. ఏ ఈక్వల్ టు 4 అనేది మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది ఉంది. 10th క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ బేస్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అండ్ హైపోటన్యూస్ ఈజ్ 26 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇక్కడ క్లియర్ గా చెప్పాడండి. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనం ఏదైతే స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నామో అదే అండి. బట్ ఇక్కడ మనకి హైపోటన్యూస్ అనేది ఇచ్చాడు అండ్ బేస్ అనేది ఇచ్చాడు. కానీ హైట్ ఇవ్వలేదు. మనం హైట్ అనేది కనుక్కోవాలి. అప్పుడు మనకి ఏరియా అనేది రావడం జరిగింది. రైట్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది చూసుకున్నట్టయితే ఈ షేప్ లో అయితే ఉండడం జరిగింది. 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉండిద్ది. దీనికి ఆపోజిట్ లో ఏదైతే ఉండిద్దో దాన్ని మనం హైపోటన్యూస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఒక సైడ్ అనేది వచ్చేసరికి అనదర్ సైడ్. ఇక్కడ హైపోటన్యూస్ అనేది పెద్ద వాల్యూ అండి. ఎప్పుడన్నా కానీ హైపోటన్యూస్ అనేది బిగ్గర్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 5 తీసుకున్నామంటే ఇది 4 ఉండిద్ది, ఇది 3 ఉండిద్దండి. పైథాగరస్ థియరం ప్రకారం హైపోటన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే హైపోటన్యూస్కి ఎప్పుడైనా పెద్ద వాల్యూ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే బేస్ ఇచ్చేసాడు 24 సెంటీమీటర్స్ అండ్ హైపోటన్యూస్ ఇచ్చాడు 26 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఒక సైడ్ అనేది కనుక్కోమంటున్నాడు. ఈ ఫార్ములా ప్రకారం మనం వెళ్తే పైథాగరస్ రూల్ ప్రకారం మనం వెళ్తే హైపోటన్యూస్ స్క్వేర్ అంటే 26 స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఒక సైడ్ ఉంది కదండి 24 ప్లస్ ఎస్ స్క్వేర్. ఈ ఎస్ స్క్వేర్ అలానే ఉంచి 24 స్క్వేర్ ఇటు కనుక పంపిస్తే మనకి 676 అంటే 26 స్క్వేర్ ఈక్వల్ టు 676 మైనస్ 576 ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ అనేది వచ్చింది. అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 100 అనేది వచ్చింది. ఎస్ వాల్యూ మనకి 10 అనేది వచ్చింది. ఈ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఒక్క సైడే కదండి. అంటే హైటే కదా. హైట్ అనేది 10 అనేది వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవచ్చు కదా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 24 ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. మనం హైట్ ఎలాగో సాల్వ్ చేసుకున్నాం. రైట్. హైట్ వచ్చేసరికి 10 ఎంత అంటే 2 టేబుల్లో 12 టైమ్స్ 12 ఇంటూ 10 ఎంత అంటే 120. ఇది మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉండటం జరిగింది. 11th క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 81 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ బేస్ ఈజ్ డబుల్ ద కరస్పాండింగ్ హైట్. ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నాడు. అక్కడ మనకి ఏరియా అనేది ఇచ్చేసేయడం జరిగింది. 81 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బట్ ఇక్కడ ఒక రూల్ చెప్తున్నాడండి. బేస్ వచ్చేసరికి 2 అంటే డబుల్ టైమ్స్ ఉందంట.
హైట్‌కి డబుల్ టైమ్స్ అనేది బేస్ ఉండడం జరిగింది. బేస్ వచ్చేసరికి మనకి 2 టైమ్స్ ఉందంట. హైట్‌కి బేస్ వచ్చేసరికి 2 టైమ్స్ అంటే 2x ఎక్స్ తీసుకోవచ్చు కదండీ! ఇప్పుడు అవే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 81 = 1/2 ఇంటూ బేస్ వచ్చేసరికి 2x ఇంటూ హైట్ వచ్చేసరికి x. ఈ 2 అండ్ ఈ 2 గనుక క్యాన్సిల్ అయితే 81 = x ఇంటూ x వచ్చేసరికి మనకి x స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. x వాల్యూ వచ్చేసరికి మనకి 9 అనేది అవుతుంది. ఇక్కడ క్వెషన్‌లో ఏం అడుగుతున్నాడంటే హైట్ అడుగుతున్నాడు. రైట్, హైట్ వచ్చేసరికి మనకి x కింద కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి హైట్ వచ్చేసరికి మనం 9 అనుకోవచ్చు. ఒకవేళ క్వెషన్‌లో బ్రెడ్త్ అడిగితే గనక 9 ఇంటూ 2 18 అనుకోవచ్చు. మనల్ని జస్ట్ హైట్ అడిగాడు కాబట్టి మనం 9 కింద కన్సిడర్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉండటం జరిగింది. 13th క్వెషన్, ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్ అంటున్నాడు. 3 వాల్యూస్ అనేవి డిఫరెంట్ గా ఉందండి. డిఫరెంట్ కింద ఉంటే మనకి స్కేల్ అండ్ ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమంటున్నాడు. స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసరికి మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c, వేర్ s వాల్యూ వచ్చేసరికి a ప్లస్ b ప్లస్ c బై 2. ఇక్కడ ఏదైతే 5, 7, 10 ఉన్నాయో వాటిని a, b, c కింద కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ మనం s వాల్యూ అయితే కనుక్కుందాం. s వాల్యూ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే 5 ప్లస్ 7 ప్లస్ 10 బై 2 ఎంత అంటే 5 ప్లస్ 7 12, 12 ప్లస్ 10 22, 22/2 అంటే మనకి 11 అనేది రావడం జరుగుతుంది. s వాల్యూ 11 అనేది రావడం జరుగుతుంది. రూట్ ఆఫ్ s అంటే 11 కాబట్టి s ఇంటూ s మైనస్ a అంటే 11 - 5 అంటే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. రైట్, 11 - 7 అంటే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. ఇంటూ 11 - 10 ఎంత అంటే 1 అనేది రావడం జరుగుతుంది. దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేసిద్దండి. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. రూట్ ఆఫ్ 4 అంటే 2 కాబట్టి దీన్ని బయటికి తెచ్చేద్దాం. రైట్, 2 ఇంటూ ఇక్కడ 66, రైట్. 11 ఇంటూ 6 అంటే 66 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఆప్షన్‌లో అయితే ఉండడం జరిగింది. 14th క్వెషన్, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ మెజర్స్ 10 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ అండ్ 14 సెంటీమీటర్స్. ఇక్కడ సైడ్స్ అనేవి డిఫరెంట్‌గా ఇచ్చాడు కాబట్టి మనం స్కేల్ అండ్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోవచ్చు. స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ s వాల్యూ అనేది కనుక్కుందాం. s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2 అన్నా. అంటే మీరు 10 ప్లస్ 12 ప్లస్ 14/2 చేయొచ్చు. లేదా 10/2 అంటే 5 ప్లస్ 6 ప్లస్ 7 అనేది చేయండి. ఎంత అంటే మనకి 18 అనేది రావడం జరుగుతుంది. మీరు ఇందాకట్లా సాల్వ్ చేసుకున్న 18 వచ్చింది. ఇలా చేసుకున్నా మనకి 18 అనేది వచ్చింది. s ఈక్వల్ టు 18 అనేది రావడం జరుగుతుంది. ఏరియా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 18 ఇంటూ 18 - 10 అంటే 8 అండి. ఇంటూ 18 - 12 అంటే 6 అండి. 18 - 14 అంటే మనకి 4 రావడం జరుగుతుంది. దీన్నంతటిని మనం సాల్వ్ చేసుకున్నట్టయితే మనకి 24√6 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఫోర్త్ ఆప్షన్‌లో అయితే ఉండటం జరిగింది. 15th క్వెషన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ బేస్ మెజర్స్ 3 సెంటీమీటర్స్ ఈజ్ 4 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ కరస్పాండింగ్ హైట్స్ ఆర్ అంటున్నారు. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే అండి, దీన్ని హైట్ కింద అండ్ బేస్ కింద కన్సిడర్ చేసేసుకొని చేసేస్తారు. అలా చేస్తే రాంగ్ అండి. అక్కడ క్లియర్‌గా మనకి ఏరియా అనేది ఇవ్వటం జరిగింది. ఏరియా ఫార్ములా మనం డిస్కస్ చేయడం జరిగింది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏరియా అనేది ఇచ్చాడు కాబట్టి 4 సెంటీమీటర్స్, దాన్ని ఏరియాకి ఈక్వల్ చేసుకోండి. 4 సెంటీమీటర్స్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 3 సెంటీమీటర్స్ ఇంటూ హైట్. ఈ 2ని ఇటు పంపించండి. అంటే 4 ఇంటూ 2 8 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు హైట్ అనేది వచ్చింది. ఈ 8/3ని కనుక సాల్వ్ చేస్తే మనకి 2/3 అనేది రావడం జరిగిద్దండి. ఇది మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. మనం ఇప్పుడు దాకా మెన్సురేషన్ లో ఉన్న 2D క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్ లో 3D క్వశ్చన్స్ అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.